చాలాసార్లు కూడా మార్నింగ్ న్యూస్లో కూడా అన్న చెప్పిండు నిమ్మల రాములు గౌడ్. నిమ్మల రాములు గౌడ్ అంటే అంతకుముందు అంటే ఇప్పుడు జానారెడ్డి కంటే ముందు 3 సార్లు అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గం అప్పుడు వేరే పేరుతో ఉండే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీసీల జిల్లా అది అసలు యాక్చువల్గా, కానీ అది కబ్జా పెట్టింది ఎవరో మనకు అర్థమవుతా ఉంది. దాని గురించి మాట్లాడిండ్రు. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మార్తా శ్రీనివాస్ కోమటి కులస్తుల నుంచి మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన మిత్రుడు. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీసీఎంను అందించే తిన్మార్ మల్లన్న గారితో పాటు మన బీసీలో ఉన్న అగ్రవర్ణాలలో ఉన్న కొంతమంది పేదలను అందరినీ సమన్వయం చేసే హరిశంకర్ అన్న గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. సరే, కింది నుండి సలహాలు సూచనలు ఇవ్వమని ఇంతకుముందు వక్తలు చెప్పారు కాబట్టి ఒక ఆయన వచ్చి మాట్లాడిపోయి నేను కూడా 1-2 నిమిషాలు మాట్లాడతాను. సరే, నేను అగ్రవర్ణంలో ఉన్న బిడ్డనే. అగ్రవర్ణాల్లో ఉన్నోళ్ళు ఏంటంటే చాలా మంది పెద్దలు చెప్తారు అగ్రవర్ణాల్లో ఉన్నోళ్ళు ఏంటంటే అగ్రవర్ణాల్లో డబ్బున్నోడికే విలువిస్తాడు. డబ్బు లేకపోయినా కూడా అగ్రవర్ణం కాకపోతే వానికి కూడా సేమ్ ఈక్వల్ వాల్యూ ఉంటుంది అగ్రవర్ణాల మైండ్ సెట్లో. నేను కింది నుండి వచ్చింది ఎందుకనంటే ఇక్కడ ఎవరికైనా ఒక 5 ఎకరాల భూమి ఉన్నదా పట్టా పాస్బుక్? ఇక్కడ ఉన్న వాళ్ళ కింద అయినా పైన అయినా ఎవరికైనా ఒక 2 ఎకరాలు ఉన్నదా? ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ 2 ఎకరాల వాళ్ళు చేయొద్దని. సరే, నీ 2 ఎకరాల భూమిలో రేపటి నుండి వచ్చి నేను దున్నుకుంటావా? చేసుకోగా. మరి 8% ఉన్నోళ్ళు 92% ఉన్నోళ్ళే సీట్లు తీసుకొని పోతా అంటే మీరు ఎందుకు ఊకుంటారు? సరే, ఇదొకటి అయిపోయింది. ఇదొకటి డిగ్రీలు పీజీలు. సరే, వెనకటోళ్ళు సరే మన అమ్మ నాన్న వాళ్ళు 5-6 చదివితే 10 చదివితే 15 చదివితే మన తాతలకు జాబులు వచ్చినాయి. అప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే ఇతర దేశాలకు పోయి చదువుతారు. ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి పిల్లలు వాళ్ళ రిలేషన్లో ఖచ్చితంగా విదేశాలకు పోయి ఉంటారు. విదేశాలకు పోయి చదివిన చదువులకు అర్థమైంది. వాడు వాడు భయపడతాడు. మనకెందుకు? చదువుకున్నోడే రూపాయి ఇచ్చి పని చేసుకుందాం, తలకాయ నొప్పి ఎందుకు? ఈ బానిసత్వం. ఇంకొకటి చెప్తా, ఇదైపోయింది. ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు మొన్న రేవంత్ రెడ్డి గారు 42% ఆర్డినెన్స్ పాస్ చేస్తానంటే సప్పట్లు కొట్టుంటారు, స్టేటస్లు పెట్టుంటారు. అవసరం అయితే వివిధ పార్టీలలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సమన్వయ పార్టీలు ఎల్లున్నపోయి పాలాభిషేకంలో కూడా పక్కకుండా ఉంటారు. మనల్నే పెడతారు పాలాభిషేకాలలో బీసీలే ఎవరినైనా చేసి ఉంటారు కదా. మీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తానంటారు. మీరు ఎందుకు పాలాభిషేకం చేస్తారు? మేము ఇంకా అడుక్కుంటాము బిచ్చగలమని వానికి ఎందుకు బానిసత్వం చూపిస్తారు? రెడ్డిలకు ఇప్పుడు అన్ని శాఖలలో రెడ్డిలకు వచ్చేసినాయి, నామినేటెడ్లు వచ్చినాయి, మంత్రి పదవులు వచ్చినాయి. ఎవరైనా రెడ్డి పోయి పాలాభిషేకం చేస్తాడా? మా రెడ్డిలకు ఇచ్చిర్రయ్యా అని పాలాభిషేకం చేస్తారా? వెలమోడు ఉన్నప్పుడు వెలమోడికి పదవులు వచ్చినాయి, పెద్ద పదవులు. ఎవరైనా వెలమోళ్ళు చేసుకున్నారా? పాలాభిషేకాలు చేసుకున్నారా? మా వర్గానికి 44% ఉంటే 40 సీట్లు ఇచ్చిర్రని బహిరంగంగా చెప్పుకున్నారా? మరి మీ వాటా ఉన్నది ఒక ముదిరాజుకు మంత్రి పదవి అయితే ఎందుకు అంత పాలాభిషేకం చేస్తారు? ఈ రాష్ట్రంలో ఒక మంత్రి పరిపాలించే అంత జనాభా ఉన్నదా ముదిరాజుది? ఇక్కడ ఉన్న లెవెలని చెప్పుర్రి, ఎందుకు అంత చేస్తారు? పాలాభిషేకం చేసి ఒక్క ముదిరాజుకు మంత్రి పదవి అయితే ఎందుకు సంబరపోతారు చెప్పుర్రి. అంటే మాది సాలిది, మాది ఇంతే. మాకు ఒక మీరు తినే ఏదైతే ఉంటుందో మా బడ్జెట్ మేము మా అందరి కష్టంలోకి వెళ్ళి కడితే ఒక ఆటను వదిలేస్తే చాలు ఒక మనిషికన్నా. సరే, ఆ ముదిరాజు మంత్రి ఉన్నాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్, దాని ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. దళితుని మీద ఎక్కడన్నా దాడి జరిగితే దళిత నాయకులు వాళ్ళకెళ్ళి మాట్లాడిరా? పోనీ దళిత ఉప ముఖ్యమంత్రిని చేసి 1 నిమిషంలో తీసేసినందుకు 6 నెలలు తీసేస్తే అందులో ఉన్న దళితులు ఎవరైనా రాజీనామాలు చేసిర్రా? పోనీ చెప్పుండి దానికైనా సమాధానం. ఒక్క మంత్రి ఎందుకు బాధపడతారు? నీకేమైనా ముదిరాజుకి ఏమైనా జరుగుతా మాట్లాడతాడు అనుకుంటారు? ఆ మంత్రి అగ్రవర్ణాలు ప్రధాన పార్టీలుగా ఉండి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వాళ్ళే ఉంటే అలా మనకు ఒక సీట్ వస్తే ఏమవుతుంది అనుకుంటారు? మన గురించి ఏం మాట్లాడతారు అనుకుంటారు? రెండోసారి తీన్మార్ మల్లన్న 29 రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా లిఫ్ట్ చేసిన ½ అన్ అవర్లో నేను అక్కడ ఉన్న నాతో పాటు ఇక్కడ టీం సభ్యులు ఎంతో మంది లైవ్లు ఉంటారు. అన్న వాళ్ళని ఈవినింగ్ లేపారు, అన్న వాళ్ళని మధ్యాహ్నం లేపారు. అన్న బీసీ బిడ్డ పంపించింది అప్పుడు కవిత మేడమే, ఓ దొర బిడ్డ, అధికారం వాళ్ళది. వాడే వచ్చి కొట్టిండు. అన్న లేనే లేడు, కానీ అన్నని A1గా చేర్చి A2గా చేర్చి అన్న వాళ్ళు లేనోళ్ళని కూడా పెట్టి ఆ శ్రీకాంత్ గౌడ్ అనేటువంటి కొట్టిరని చెప్పేసి మనోళ్ళనే పంపించారు. అన్న వాళ్ళని 29 రోజులు నిర్బంధించారు. మరి ఇప్పుడు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి సంబంధం లేని పార్టీ. మళ్ళీ దాడి జరిగింది. ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఒక్కడన్నా అరెస్ట్ అయిందా? అంటే అగ్రవర్ణం ఎక్కడున్నా అగ్రవర్ణమే. మీరు అర్థం చేసుకోండి, నేను కూడా అగ్రవర్ణమే. కానీ మీ గురించి అవసరం లేదు. పోనీ అన్న మా బీసీ బిడ్డకి అయిందని ఒక క్యాబినెట్లో మంత్రి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేడు. నువ్వు ఉండు, నీకు తెలియదు, వాళ్ళు పోతారంటారు. అదే అందరు బీసీలు ఉండి ఒకరిద్దరు వెలమలు ఉంటే దాడులు చేపేయగలుగుతారా? ఒకరిద్దరు రెడ్డిలు ఉంటే చేపేయగలుగుతారా? ఒకరిద్దరు బ్రాహ్మణ్స్ ఉంటే చేపేయగలుగుతారా? మనం నేర్చుకోవాలి జ్ఞానము, మన పిల్లలకి చెప్పాలి. ఎందుకు మన సీట్లు మనకిత వాళ్ళ చెయ్యమనాలి. 42 కాదు, ఎంతున్నో లెక్క చేసి బయట పెట్టాలి. ఎవరు చెప్పారు 42 అని చెప్పాలి.
మీరు లెక్కబెట్టి రానాలే, లెక్కబెట్టే అధికారం మా పిల్లలకి ఇవ్వండి, మా బీసీలకి ఇవ్వండి, మా చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి అనాలే. మీరు ఇట్లా బానిసత్వంగా పోతే ఇంకొకటి నాకు తెలిసి బీసీ నినాదం అనేది వెనకటి నుండే వింటున్నాం మనం. ఒక 10 ఏళ్ల నుండి ఉధృతమైంది అన్నారు. సరే ఇంకోళ్ళు కృష్ణన్న కానీ ఇంకోళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మన తెలంగాణ వచ్చినాక కూడా ఉంది. తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత అన్ని ప్రధాన మీడియాలు రాస్తాను బీసీ మీటింగ్ చూసుకోండి. మల్లన్న ఎమ్మెల్సీ అయిన 3 నెలల నుండి పేపర్లు చూడండి. ఇక బీసీ 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 ఎందుకు బీసీ ఈనాడు ఆయనే, నువ్వు ఎమ్మెల్సీ ఉంచు ఈనాడు, సస్పెండ్ చేయి ఈనాడు. ఇక బీసీలకు చేయాలని అనుకున్నాడంటే చేసి తీరుతాడు. అది ఒక భయం పట్టుకునేది వాళ్ళకు. అదేదో బీసీ మనం దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 10 ఏళ్ళు తీసుకున్నాడు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటే 20 ఏళ్ళు తీసుకుంటాడు. బిడ్డకిత 30 ఏళ్ళు తీసుకుంటుంది. పేరు మనది. ఇప్పుడు బీసీల పేరు చెప్పి వాళ్ళు తీసుకుపోతారు. గతంలోనే మోసపోయినాం. గతంలోనే 33 రిజర్వేషన్ 23కు చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే అక్కడ పక్కకుండి కొంతమంది బీసీలు మాట్లాడతారు. అరే కవితక్కది కరెక్ట్, కవితక్క చేయొచ్చు, పోరాటం చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల పక్షాన మాట్లాడిన ప్రతి ఒక్కరు చేయొచ్చు. థ్యాంక్ యూ. సరే సమయం లేదు కానీ కొంచెం ఆలోచించుకోండి, ఈ మోసపోకండి. ఈసారి కనుక తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఇంకొంతమంది ముందుకు వచ్చినప్పుడు కొంత ధైర్యం చేసి ఎక్కడ సన్మానాలు, పాలాభిషేకాలు, బాంఛన్ గిరీలు చేయకుండా మాకు రావాలి, మాకు వస్తుందని అనండి. ఖచ్చితంగా వాళ్ళే చేతులు వదిలేస్తారు. తర్వాత అంతా మంచిగానే ఉంటుంది బీసీలు. థ్యాంక్ యూ. మాతా